రేవంత్ రెడ్డి గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించినట్లు ఇప్పుడు చేద్దామని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. కానీ మేము తిరగబడితే వేరేలా ఉంటుంది. జీతాలు పెంచడం కాదు, 2 నెలల నుండి జీతాలు సరిగా ఇవ్వడం లేదు. ఇది పోలీసుల పాలన, నిరంకుశ పాలన. మా బ్రతుకు పోలీసుల బ్రతుకు ఒక్కటే. కుక్కల్లాగా ఎప్పుడు పొమ్మంటే అప్పుడు, ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోవాలి. అంగన్వాడీ ఆశా కార్యకర్తలు మహిళల పెద్దపీట పోలీసులకు వేస్తున్నారు. ఇప్పుడు పోలీసుల పాలన, నిరంకుశ పాలన, రేవంత్ రెడ్డి పాలన అవుతుంది. ఇక్కడ వేరేటోళ్ళ పాలన లేదు. ఏమంగానే పోలీసు వాళ్ళకి ఫోన్లు కొట్టంగానే అమ్మ మాకు ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చింది, మీరు మహిళలను చూడము, ఏదని చూడము, మేము మొగలమైనా వస్తాము, ఎవరమైనా వస్తామని చెప్పి పోయినసారి ఆశాలను కొట్టిర్రు. మొగ మహారాజులు ఆడోళ్ళకు పెద్దగా ఇస్తే ఆల్రెడీ 2-3 కేసులు అయినాయి ఆయన మీద. మేము మహిళల ప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు, ధర్నా కూడా చేసుకొని పర్మిషన్ తీసుకున్నాం సార్. పర్మిషన్ లెటర్ ఉంది మా దగ్గర, అయినా ఏనిస్తలేరు. ఇదేం ప్రభుత్వం? పర్మిషన్ ఎందుకు ఇచ్చారు అట్లాంటప్పుడు? అట్లా కంచెలే తీసేసినాం, ఎప్పుడు వచ్చినా ఎనీ టైం గడపొచ్చు అన్నాడు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ప్రజా ప్రభుత్వం అని కాదు, మహిళా ప్రభుత్వం అని కాదు, ఆయన ఇష్టారాజ్యం ఉంది. ఇప్పుడు ఆయన ఇష్టారాజ్యం ఉంది ఇక్కడ. ప్రభుత్వం మేము ఏది కొత్తగా అడగతలేము, గొంతమ్మ కోరికలు కోరతలేము. మాకు 2 నెలల నుంచి జీతాలు లేవయ్యా. పిల్లల పోషణ, కుటుంబం గడవలేకుంది. పిల్లలకి 10th ఎగ్జామ్ రాని 2 నెలల నుంచి జీతాలు రాకనే కదా మేము ధర్నా చేసింది. స్టార్టింగ్ 2 నెలల నుంచి. గతంలో ఇప్పటి వరకు అయినా కేసీఆర్ ఉన్నప్పుడు ఫస్ట్ కే వచ్చింది జీతాలు ఇవ్వకన్నా. ఇదే పని మీద ఉంటాం మేము 9 to 4. ఇదే ఎనీ టైం డ్యూటీ, 24 గంటల సర్వీసు. ఏ టైం ఇక ఈ పోలీసు వాళ్ళకి మాకు సేమ్ డ్యూటీలే. అలా ఫోన్ వస్తే ఎట్లా ఉరుకుతారో కుక్కలోలే, మేము కూడా అట్లా ఉరకాల కుక్కల్లాగా. వాళ్ళ కుక్క బతికే, మాది కుక్క బతికే అనద్దు. పోలీసు వాళ్ళది కుక్క బతికే, మాది కుక్క బతికే. రాత్రి ఇప్పుడు ఫోన్ వచ్చింది అనుకో, డెలివరీ కేసు వచ్చిందంటే పోవాల్సిందే, లేచగబడాల్సిందే. వాళ్ళకు కూడా ఫోన్ వస్తే వాళ్ళు కూడా ఊరికి రావాల్సిందే. వాళ్ళు మేము ఒకటి ఉండాలి కానీ వాళ్ళే వచ్చి మాపై యుద్ధం చేస్తారు పోలీసు వాళ్ళు. సీతక్కకు ఊసేలేదు. ఇప్పుడు ఆశా వర్కర్లు ఎవరో కళ్ళకు కనిపిస్తలేము. సీతక్కకు ఆశా వర్కర్ల మూలో కళ్ళకు కనబడతలేము. అసలు ఆ రోజు ఏమన్నది, అరే మీ కష్టం నాకు తెలుసు, మీ కష్టాలు నేను కష్టాలు అనుభవించిన దాన్ని, నేను మీ అన్ని చూస్తున్నా, మీరు లేకపోతే ఏది కాదు, మీరు పిల్లర్లు, అది ఇది అని చెప్పి పొగిడిచ్చింది. ఎలక్షన్లో గెలిపించుకునేదాకా అది చేసింది. తర్వాత ఇప్పుడు అసలు పైసలు లేని ఆయన ఎందుకు మరి ప్రభుత్వ పాలన చేసుడు? ఆయన ఎందుకు ప్రభుత్వ పాలన చేసుడు? కోసిన పైసలు లేనప్పుడు ప్రభుత్వ పాలన ఆయన ఎందుకు చేసుడు? జీతాలే కరెక్ట్ ఇయ్యలేనప్పుడు ఎందుకు మరి? ఇక డ్యూటీలకే రానియపోని. అప్పుడు హాస్పిటల్లో మంచాలను పడడానికి హాస్పిటల్ ఒక దిక్కుండది. అప్పుడు ఉన్నోళ్ళందరూ ప్రజలు వ్యతిరేకమై ప్రభుత్వానికి ఇంకా ఘోరంగా తిరుగుతారు. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇప్పుడు మార్పు అనేది ఏందో. ఫ్రీ బస్ మేము పెట్టమని అడిగినామా? ఫ్రీ బస్ పెట్టిండు. వద్దు, తీసేయి ఫ్రీ బస్, మాకు వద్దు. అందరికి జీతం మాకు వద్దు, ఫ్రీ బస్ ఏమొద్దు. అందరికి కరెక్ట్ గా జీతం వేయు, అందరికి నువ్వు అనుకున్న దానికి మంచి జీతాలు అయ్యు చెయ్యు. మాకు ఫ్రీ బస్ అవసరం లేదు, ఫ్రీ కరెంట్ అవసరం లేదు. వచ్చిన దాంట్లో ఉన్న కాడికే వాడుకుంటాం. ఇప్పుడు ఫ్రీ కరెంట్ అని అడ్డగోలుగా వాడి అప్పు తెస్తుర్రు. వద్దు, ఫ్రీ బస్ అని ఎక్కువ తిరుగుతుర్రు. వద్దు, ఉన్నోళ్ళందరినీ అన్ని నువ్వు ఫ్రీలు తీసేసి ఉన్న ఉద్యోగస్తులకు మంచిగా కరెక్ట్ టైం జీతం అయ్యు. ఒకనాడు చంద్రబాబు నాయుడు గుర్రాలతో దెక్కించి కంచెలు అట్టి చేసిండు. చంద్రబాబు నాయుడు తెలుసు ఆశా వర్కర్లు ఏంది అనేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా చూపించుకుంటా అనుకుంటుండేమో. మంచిగా ఉండే వాళ్ళు మంచిగానే ఉంచుకోవాలి ప్రభుత్వాన్ని. ఎప్పటికీ మీ